గవర్నమెంట్ వాళ్ళు కార్గిల్ కి దగ్గర డైరీ ఫార్మ్, సోలార్ ఎనేబుల్డ్ డైరీ ఫార్మ్ కడుతున్నారు. మెయిన్ గా ఎందుకంటే అక్కడ సోల్జర్స్ కి వీళ్ళందరికీ డైరీ అనేది ఇట్లాంటి మెటీరియల్స్ అన్ని డైరీకి సంబంధించినవి కానీ పాలు, పెరుగు, ఎటువైనా పెరిషబుల్ ఐటమ్స్ అన్నింటినీ చాలా హండ్రెడ్స్ ఆఫ్ దూరం కిలోమీటర్స్ నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది. అండ్ దాని వల్ల ట్రావెలింగ్ కాస్ట్స్ అండ్ కొన్ని ఎక్స్పైర్ కూడా అయిపోతున్నాయి అని చెప్పి అక్కడే సోలార్ ఎనేబుల్డ్ అనమాట. ఎందుకంటే కార్గిల్ దగ్గర ఎండ ఉంటుంది, అదే విధంగా చలి కూడా ఉంటుంది, -20 degrees దాకా. సో ఆ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ కి హెల్ప్ అయ్యేలాగా అండ్ అక్కడ మన ఆర్మీ వాళ్ళు వన్ ఆఫ్ ద లైక్ టాప్ సియాచిన్ ఇట్లాంటి చోట్ల చాలా హైట్ లో వాళ్ళు చలికి వీటికి ఉంటారు. వాళ్ళకి న్యూట్రిషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దగ్గరలోనే అక్కడ ఎకో సిస్టమ్ బూస్ట్ చేస్తూ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే పేరుతో ఈ మిషన్ తో బేసికల్లీ ఇలా సోలార్ ఎక్కడ కుదిరితే అక్కడ ఎంపవర్ అవుతా, అదే విధంగా అక్కడ టూ వేస్ లైక్ ఆర్మీ వాళ్ళకి దొరుకుతుంది అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో అక్కడ ఎకో సిస్టమ్ కి హెల్ప్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. రియల్లీ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే బోర్డర్స్ లో వాళ్ళు కష్టపడుతుంటేనే ఇక్కడ మనం హ్యాపీగా బతుకుతున్నాం. సో దట్ మనం కూడా సపోర్ట్ చేయాలి దీనికి కుదిరినంత వరకు.